కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని వాష్ చేసుకొని ఇలా మధ్యకు కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని అవంతా బాగా కలిపి మూత పెట్టుకొని సిమ్లో 5 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిల్లీ పౌడర్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని దింపేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ.